ఆరోవిల్లా మాతృ మందిర్, అదే గ్లోబ్ స్టైల్లో ఉంటుంది కదా. ఇక్కడ దేవుడు ఎవరు ఉండరు, బట్ ఎలా ఉంటుంది అనేసి మనం లోపలికి వెళ్ళి చెక్ చేస్తే కానీ తెలియదు. టికెట్ తీసుకున్నాం, ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్. ఇది ఫ్రీ టికెట్ అంట, ఎలా ఇస్తారో తెలియదు. ప్రస్తుతానికి మాతృ మందిర్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ దేవుడు కానీ దెయ్యాలు కానీ ఏమి ఉండవు. ఈ దేవుడు ఉండకుండా ప్రశాంతమైన లైఫ్ బతకడానికి చాలా అనుకూలంగా ఉండే ఏరియా అన్నమాట. కాబట్టి ఒక్కసారి ఇలాంటి ఏరియాకి వచ్చి మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రశాంతంగా బతకాలంటే మాత్రం ఇలాంటి ఏరియాలకి రావాలి. లోపల చెక్ చేసుకొని ఎంజాయ్ చేసి ఏ గాడు లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేయడానికి ఇలాంటి ఏరియాలు ఉంటాయి. చూడండి, అసలు ట్రాఫిక్ ఏమీ లేదు, ఇక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది. వెరైటీగా స్టూల్ పెట్టారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు వెరైటీగా. పిల్లర్స్, స్టోన్స్, ఎక్స్ట్రాడినరీ. ఇదంతా ఒక డిఫరెంట్ యాంగిల్స్ అన్నమాట. గ్లోబ్ అంటే పిరమిడ్ స్టైల్, అది ఏంటో తెలియదు, లోపల ఏముందో తెలియదు. కానీ ఈ ట్రీ చూసారా, ఈ ట్రీ అంతా ఒకటే చెట్టు, డిఫరెంట్. ఈ వార్లన్నీ వాటికి తలక ఏర్లు అనమాట. మొత్తం ఇదంతా చెట్టు కాదు, దాన్ని వాడ భూమిలో పడి మాతృ మందిర్ ఆఫరింగ్స్ మొత్తం భూమిలో పడి మళ్ళీ చెట్టు కింద మొలిచి అంతే. ఓన్లీ వాడలే, ఇవంతా ఒకటే చెట్టు, సింగిల్ చెట్టు. ఇది దీని వేరు, అసలు అమ్మ తల్లి ఏరు ఇది. ఈ తల్లి ఏరు నుంచి ఇది వచ్చిందా, ఈ భూమిలో పారింది కదా, చెట్టు కాదు అది, వేరు. సేమ్ ఇది కూడా అలాగే. ఇవన్నీ చెట్లు కాదు, ఇదంతా ఒకటే చెట్టు, మొత్తం సింగిల్ ట్రీ లీఫ్ ఇదంతా. మరి చెట్లో ఎంత సత్వం తీసారా, ఇదంతా సింగిల్ లీఫ్. ఇదంతా ఒకే సింగిల్ ట్రీ మీద ఎంత చెట్టు వెళ్ళింది చూడండి. అది కూడా ఒక్కోటి ఎంత వేసి ఉన్నాయి చూడండి లీవ్స్. ఇది కూడా ఎక్స్ట్రా చెట్లు ఏమి లేవు ఇందులో. ఒకే చెట్టు వేర్లు భూమి మీద పడి దాన్ని మొక్కగా మొలిచి మళ్ళీ చెట్టు కింద తయారైపోయి. ఇవన్నీ బనానా లీవ్స్. మరి చెట్టు అంటారు కదా, అదే వాళ్ళు. సింగిల్ ట్రీ ఎంత పెద్ద చెట్టు అయింది చూడండి. ఇంకా మొత్తం ఇదంతా ఒకటే సింగిల్ ట్రీ. దీనిలో ఉన్న స్పెషాలిటీ అది. ఓ చెట్టు అలాగ మొలిచింది. ఈ చెట్టు ఒక్క చెట్టు అనమాట, ఒకే ఒక్క చెట్టు. మొత్తం ఇది చెట్టు అంతా అలకరించేసి ఇంచుమించు మొత్తం ఈ చెట్టు అంతా అదే మొత్తం పాయలుగా తీరింది అన్నమాట. ఇవన్నీ కింద భూమిలో నాటినవి ఏంటంటే ఏర్లు. వాటి వేర్లు కూడా కాదు, వీటికి తాలూకా ఓడలు ఉంటాయి కదా, ఓడలు మళ్ళీ భూమిలోకి వెళ్ళి మళ్ళీ చెట్టు కింద అంటే చెట్లాగా భూమిలోకి వెళ్ళిపోయి అంతే అలాగా. నల్లారికి చిన్న షాపింగ్ కాంప్లెక్స్ ఏమన్నా ఉన్నాయి. అగరబత్తులు, సెంటు వాసనలు, క్యాండిల్స్ ఏదో ప్రస్తుతానికి ఏదో పెట్టారు. అన్ని సెంటులాగా కనబడుతుంది. లెవెండర్ స్మెల్స్, క్యాండిల్ రోజు పనిచేయటం, మోకల్స్, మొత్తం జస్ట్ కాఫీ షాప్ లాగా ఎంజాయ్ చేయడం కోసం కొంచెం అలా పెట్టారు. లోపలికి వెళ్ళి చూసొద్దాం ఏముందో. ఇది రోడ్డు అనమాట. రాళ్ళు పెట్టారు బళ్ళు వస్తాయని బండి అక్కడ పార్కింగ్ పెట్టి హెల్మెట్ కూడా చెక్ చేసుకోలేదు మనం. రోడ్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో, పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏరియా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఏముండదు ప్రస్తుతానికైతే. మాత్రం ఒక గ్లోబ్ ఉంటుంది. ఆ గ్లోబ్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. 1968 బోర్డ్స్ పెట్టారు. బస్సులు ఉండేవంట అప్పుడు, ఫస్ట్ పోయినారు. 71, 73, 80, 82, ఆరోవిల్లా 88. దాన్ని ఎలా రూపురేఖలు మార్చారో, రీకన్స్ట్రక్షన్ ఎలా చేశారో, టువర్డ్స్ హ్యుమానిటీ గ్లోబ్ కంప్లీట్ ఏరియా అనమాట మాతృ మందిర్. అక్కడెక్కడ ఇలాంటి టెంట్లు వేశారు. కాకపోతే 1.5 కిలోమీటర్ ఎంతో నడిచేద్దాం. ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ అంట మాతృ మందిర్. షాప్స్, రెస్టారెంట్, వ్యూవింగ్ పాయింట్ అంట. సైట్ మ్యాప్ ఇలా ఉంటుంది. సైట్ మ్యాప్ మనం ఎక్కడున్నాం, కెఫ్టేరియా, బోటిక్, డ్రీమ్స్ కేఫ్, ఇన్ఫర్మేషన్ ఎగ్జిబిషను, గెస్ట్ అకామిడేషను,
ఇన్ఫర్మేషన్ సెంటర్ మ్యూజియం ఏదో ఉంది, ఒకసారి చూసుకొని వద్దాం ఏముంది ఇన్ఫర్మేషన్. అందరి వ్యూ పాయింట్ అంట, ఇన్ఫర్మేషన్లో ఏముందో చూసి మనకి అరవిల్ల వాళ్ళు పాస్ ఇచ్చారు. ఈ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళాలంట, మనకి తెలియదు. లోపలికి వెళ్ళి లాంగ్ వ్యూలో చూస్తారేమో. ఎక్కడి నుంచి అన్న ఏదే రూట్ ఇదా నేరపోమనగా ఏదో పాస్ ఇచ్చారు, ఎన్న తెలియదన్నా. మాతృ మందిర్ వ్యూ కోసం 1.5 కిలోమీటర్స్ నడవాలి నిజంగా, ఎందుకంటే ఇది ఒక అద్భుతం. అందుకే 1.5 కిలోమీటర్స్ నడవాలని చెప్పాడు. సైక్లింగ్ పాస్ ఇస్తామన్నారు, అది తీసుకుంటే సరిపోయేది. 1.5 కాబట్టి మధ్య మధ్యలో బాస్ పెవిలియన్ ఇండియా అంట. ఇదే రోడ్డు ఇలాగ వెళ్ళిపోవడమే. ఇన్సైడ్ అరవిల్లా డ్రింక్ స్టార్స్ ఐస్ టీ. హాయ్ హాయ్ లాబోటిక్, ఇది వెరైటీగా ఉన్నాయి. వుడెన్ స్కల్స్ ఎందుకో పెట్టారు మరి, వుడెన్ స్కల్స్ అవన్నీ మొత్తం అనుకుంటున్నాం. చాలా దూరం నడిచాం కదా, ఇదంతా మొత్తం నడకదారి. కానీ ఈసారి మాత్రం వచ్చేటప్పుడు చెట్టు మా సైకిల్ కానీ, మీరు ఎవరైనా వస్తే సైకిల్ కానీ ఏదైనా తీసుకోండి, ఎందుకంటే నడవడం చాలా కష్టం. వీళ్ళు బోర్డులు పెడుతున్నారు, బోర్డులు కనబడుతున్నాయి తప్ప. 1.5 కిలోమీటర్ ఉన్నారు కానీ నాకు తెలిసి 5 కిలోమీటర్ 2 కిలోమీటర్ 3 కిలోమీటర్స్ ఎక్కించేట్టున్నాడు మొత్తం. ఇడు అసలు ఏం కట్టాడు కానీ ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఉన్న మొత్తం లాగేసాడు, లోపల ఉన్న పిప్పంతా లాగేసాడు. అదిగా కనబడుతుందండి, కనబడుతుంది దగ్గరికి వచ్చాం. కానీ వ్యూ పాయింట్ ఇది కాదు, ఇటు మాతృ మందిర్ వ్యూ పాయింట్ అంట. పర్టికులర్గా దానికోసం మాతృ మందిర్ భూమి మీద ఉన్న ఒక శాంతి నికేతనం, ఒక ఊహించని ప్రదేశం. బయట నుంచి ఒక బంగారు కాంతిలా కనిపించే ఈ భవనం లోపలికి వెళితే మనసంతా మౌనమవుతుంది. ఇదే మాతృ మందిర్. పుదుచ్చేరి నుండి కాస్త దూరంలో ఉన్న ఆరోవిల్లి అన్న ఊరు ఒక యూనివర్సల్ టౌన్. ఇక్కడ దేశాలు, మతాలు, జెండాలు ఉండవు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మనుషులు మాత్రమే. ఈ గ్రామానికి హృదయంగా నిలిచింది మాతృ మందిర్. ఇది గుడి కాదు, మతపరమైన చోటు కాదు. ఇది శాంతికి, ఆత్మ విశ్లేషణకి అంకితమైన స్థలం. మాతృ మందిర్ నిర్మాణ ఆలోచన శ్రీ అరవిందో ఆశ్రమానికి చెందిన ది మదర్ అనే ఆధ్యాత్మిక గురువు నుండి వచ్చింది. ఆమె కలలు కన్న ఆరోవిల్ల నగరానికి ఇది ఒక ప్రాణం. ఇది ఒక పెద్ద గోల్డెన్ బాల్లా కనిపిస్తుంది, కానీ దీని నిర్మాణం చాలా అర్థవంతంగా ఉంది. బయట 12 ప్యాటిల్స్ లాంటి మెడిటేషన్ రూమ్స్, లోపల పెద్ద హాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ గ్లోబు. అక్కడే మెడిటేషన్ చేస్తారు. పూర్తిగా నిశ్శబ్దంగా ఉండే ఈ మెడిటేషన్ స్పేస్లో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మన మనసు మనం వినాలన్నదే కాన్సెప్ట్. ఇది పూర్తిగా సూర్యశక్తి ఆధారంగా చేసుకొని పనిచేస్తుంది. పైనుండి వచ్చే న్యాచురల్ సన్లైట్ ఆ క్రిస్టల్ బంతిని తాకి వెలుగు చెల్లుతుంది. అది కూడా ఒక ధ్యానాన్ని గుర్తు చేస్తుంది, మన లోపలి వెలుగును వెలిగించమన్న సందేశం. మాతృ మందిర్ లోపలికి వెళ్ళాలంటే ముందే ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ బైకు లేదా కారుతో చేరొచ్చు. పుదుచ్చేరి నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఒక దర్శన స్థలం కాదు, ఒక అనుభవ స్థలం. మౌనంగా మన లోపలికి వెళ్ళే ప్రయాణం మొదలయ్యేది ఇక్కడే. కెఫ్టీరియా ఉంది. లోపల షాపింగ్ కోసం కెఫ్టీరియా, బోటిక్స్ ఏం కావాలో అది తీసుకోవచ్చు. సేమ్ అట్మాస్ఫియర్ బాగుంది. లోపల బోటిక్స్
ఏవైనా కావాలంటే అట్మాస్ఫియర్, గ్రౌండ్ రియాలిటీ, లోకల్ నేచర్. చూసారా, ఇది మాతృ మందిర్ అనమాట. ఇది ఏంటంటే లోపల ఏ దేవుడు ఫోటో కానీ, క్రిస్టియన్ కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ ఏ దేవుడు ఉండడు. ఓన్లీ జస్ట్ సన్ రైజెస్ లాంటి ఒక గ్లోబ్ అనమాట. ఇది కంప్లీట్గా గోల్డ్ ఫినిషింగ్తో చేశారంట. బట్ చుట్టూ చూసారా ఎంత పెద్దది కట్టారో. ఇది ఇటు సైడ్ మనకు కనిపించేదంతా గోల్డ్ ప్లేటెడ్. బయట కూడా చుట్టూ ఏదో చేస్తున్నారు. ఈ మాతృ మందిర్లో ఉన్న స్పెషాలిటీ. నేను ఫస్ట్ టైం చూడడం ఇలాంటిది. లోపల ఏమి ఉండదంట, ఓన్లీ ధ్యానం చేయడానికి కట్టారంట. ఇది చాలా ఇది చాలా చాలా గ్రేట్ఫుల్ థింగ్ అనమాట. చూడండి, ఒక్క గ్లోబ్ కోసం ఎన్నో వేల ఎకరాలు దీనికోసం. మనం ఇప్పుడు ఒక ఇంచుమించు 2 కిలోమీటర్స్ నడిచి వచ్చాం. డివైన్ 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 మొత్తం డివైన్ డివైన్ ప్రశాంతమైన జీవితం కోసం ఇలాంటి ఏరియాలకు రావాలి అని వాళ్ళు చెప్పారు.